హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ స్టోరీ అయితే లీక్ అయింది. అది పవన్ కళ్యాణ్ నిజమైన పాత్రలో రామ్ చరణ్ ఉండబోతున్నారంట. సో ఈరోజు వీడియోలో ఈ క్రేజీ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చిన ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకొని తన రేంజ్ని పెంచుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆ తర్వాత కూడా ఎన్నో హిట్లను అయితే సాధించి మార్కెట్తో పాటు ఫాలోయింగ్ని అయితే పెంచుకున్నాడు. అదే సమయంలో త్రిబుల్ మూవీతో గ్లోబల్ స్టార్గానే ఎదిగిపోయాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో దూసుకువెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ అయితే చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ అయితే లీక్ అయింది. సో గేమ్ చేంజర్గా రామ్ చరణ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్తో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై అయితే దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కీరా అద్వానీ హీరోయిన్గా అయితే నటిస్తుంది. అలాగే శ్రీకాంత్, అంజలి, జైరంగ్ కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ అయితే సంగీతం అందిస్తున్నాడు. ఇక రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ 2021 అయితే డిసెంబర్లో ప్రారంభమైంది. ఆరంభంలోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ని అయితే చేసుకున్నారు. ఆ తర్వాత రాజమహేంద్రవరంలో, వైజాగ్లోనూ షెడ్యూల్ని అయితే పూర్తి చేశారు. అయితే మధ్యలో ఎన్నో గ్యాప్లు అయితే రావడంతో సినిమా షూటింగ్ లేట్గానే సాగుతుంది. ఇక గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించిన కొత్త షెడ్యూల్ని అయితే ఈ వారం నుంచి మొదలుపెట్టారు. అంతేకాదు ఇందులో రామ్ చరణ్తో పాటు ప్రముఖ నటుడు సముద్రకని కూడా పాల్గొంటారని అయితే సమాచారం. 10 రోజుల పాటు సాగి ఈ షెడ్యూల్లో వీళ్ళిద్దరితో పాటు మరికొందరు నటీనటులు అయితే కొన్ని సీన్స్ తీయబోతున్నారట. ఇక ఆ తర్వాత కూడా కొన్ని షెడ్యూల్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇక క్రేజీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుగుతున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లయితే ఇప్పటికే కొన్ని లీకులు వచ్చాయి. అందులో తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారని, మిగిలిన భాగం మొత్తం కొడుకు పాత్రలోనే హైలైట్ చేస్తారనేది తెలుస్తుంది. ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో అయితే రాబోతుందని ఇప్పటికే సమాచారం బయటకు వచ్చింది. ఇక హై రేంజ్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన స్టోరీ లైన్పై ఎన్నో రకాల గాసిప్లు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఎదిరిపోయే న్యూస్ ఒకటైతే బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ సినిమాలో కొంత భాగం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ కథతో ఉంటుందట. సో ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ పవన్లను గుర్తు చేసేలాగా ఉంటాయని అయితే బయట టాక్. సో గేమ్ చేంజర్ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అయితే కనిపించే రామ్ చరణ్ అభ్యుదయ పార్టీ నాయకుడిగా అయితే కనిపిస్తాడు. ఆ సమయంలో అతడి నుంచి వచ్చే పొలిటికల్ డైలాగులు, స్పీచ్లు అదిరిపోయేలా ఉంటాయట. అవన్నీ జనసేనని ఎప్పుడు ఫాలో అవుతున్న మాదిరిగానే ఉంటాయని అయితే తెలిసింది. ఒక రకంగా పవన్ నిజమైన పాత్రని చరణ్ చేస్తున్నట్లయితే ఉందట. సో చూద్దాం ఏం జరగబోతుందో. మరి పొలిటికల్ డ్రామాలో అసలు స్టోరీ ఏంటనేది నెక్స్ట్ అప్డేట్లో అయితే తెలుసుకుందాం. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.